హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. రీసెంట్గా ఒక 2 months నుంచి నేను యూట్యూబ్లో అంత యాక్టివ్గా లేను. లైక్ ర్యాండమ్గా వీడియోస్ అవి పోస్ట్ చేస్తూ ఉన్నాను. వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ నౌ అనేది నేను ఈ వీడియోలో షేర్ చేద్దాము అని అనుకుంటున్నా. సో ఐఎమ్ కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్ అండి. మా హస్బెండ్కి ఒక చిన్న బైక్ యాక్సిడెంట్ అయింది. ఇట్స్ అ వెరీ మైనర్ యాక్సిడెంట్ అండ్ బై గాడ్స్ గ్రేస్ అంతా బాగుందనమాట. ఇప్పుడు ఈ విషయము నేను లైక్ జరిగిన వెంటనే ఎవరితోనూ చెప్పలేదు. ఇట్ ఈస్ బిట్వీన్ అస్. మా అపార్ట్మెంట్లో వాళ్ళకి తెలుసు, నాట్ ఈవెన్ ఫ్రెండ్స్కి నేను ఎవరికి చెప్పలేదు అనమాట. దానికి రీజన్స్ ఉన్నాయి, నేను చెప్తాను. సరే, వాళ్ళు ఎలా పడ్డారు అనేది ఫస్ట్ చెప్పి ఇంకా మిగతా వీడియోలోకి వెళ్తాం. ఆఫ్టర్నూన్ సిద్ధు అండ్ మా హస్బెండ్ ఇద్దరు కూడా బయటికి వెళ్తుంటే ఇలా రైట్ టర్న్ తీసుకునేటప్పుడు మధ్యాహ్నం అనమాట, చాలా మిట్ట మధ్యాహ్నము. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. తిను ఆ ఎండకి ప్రాపర్గా చూసుకోలేదా, లేకపోతే అతను ఫాస్ట్గా వచ్చాడా, ఏం జరిగింది అనేది అసలు తెలియదండి. మొత్తానికి ఏంటంటే తిను పడిపోయారనమాట. తినేమో రైట్ సైడ్కి పడ్డారు, సిద్ధు లెఫ్ట్ సైడ్కి పడ్డాడు. వచ్చిన అతను కూడా లైట్గా హిట్ అయింది, కానీ అతనికి ఏం అవ్వలేదు. మా హస్బెండ్ అంటాము, లేదు నాదే మిస్టేక్, నేనే చూసుకోలేదు అని ఈయన అంటున్నారు. సిద్ధుకి ఏం అవ్వలేదు, మా హస్బెండ్కి ఏమో లైట్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది అండ్ చేయికి ఫ్రాక్చర్ అయింది. అతనికి మాత్రం అసలు ఏం కాలేదనమాట. చక్కగా అతను ఆపి వాటర్ అదంతా ఇచ్చి ఒక పక్కన కూర్చోబెట్టాడంట. ఈ లోపల సిద్ధు ఏంటంటే నాకు ఫోన్ చేసి ఇట్లాగా మేము పడిపోయాము, డోంట్ పానిక్ అని చెప్పి నాతో చెప్పాడు. చెప్తే వీళ్ళు యాక్చువల్లీ ఏంటంటే ఇంతకు ముందు కూడా 2 సార్లు బైక్ మీద నుంచి పడ్డారు. అప్పుడు నేను విజయవాడలో ఉన్నాను అనమాట, నాకు బాగా గుర్తు. పడితే కూడా ఏం కాలేదు. సో నేను ఐ వాజ్ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్. ఓకే, అంటే మనం అనుకుంటాం కదా ఏం అవ్వకూడదు అని, ఏం కాలేదని ఇదిలోనే ఉన్నా నేను. ఇలా ఇంతకు ముందు కూడా పడ్డారు కాబట్టి సో నేను ఏం చెప్పానంటే, బైక్ ఒకవేళ బాగుంటే కనుక వచ్చేసేయండి బైక్లో, లేదంటే పక్కన పెట్టేసి ఆటోలో రండి అని చెప్పి నేను క్యాజువల్గా చెప్పాను. కాసేపు ఆగాక సిద్ధు ఫోన్ చేసి, అమ్మ డాడీ లేవలేకపోతున్నారు, కాలు అసలు చాలా నొప్పిగా ఉందంట అని చెప్పి అన్నాడు. ఇంకా నాకు అర్థమైపోయింది తనకి కాలు ఏదన్నా హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయి ఉంటుంది మైల్డ్గా అని చెప్పి. సో ఎందుకంటే ఇది నేను ఎక్స్పీరియన్స్డ్. నాకు ఇక్కడ చెన్నై వచ్చే ముందు జస్ట్ మేము చెన్నైకి మూవ్ అయిపోతున్నాము ఫర్ గుడ్ అని అన్నప్పుడు జస్ట్ ఒక 1 month ముందు నాకు ఫ్రాక్చర్ అయింది. నేను యాక్చువల్లీ ఇక్కడ ఫ్రాక్చర్ అయిన తర్వాత కాస్ట్తోనే ఫస్ట్ ఇంట్లోకి ఎంటర్ అయ్యాను అనమాట. అయితే ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, సో ఆ పెయిన్ టాలరెన్స్ అంతా నాకు గుర్తొచ్చాయి. అందుకని ఇంక వెంటనే నేను ఏం చేశానంటే కార్ తీసుకొని వెళ్ళిపోయి అక్కడ సిచ్యువేషన్ చూస్తే ఇంకా తనేమో అసలు కాలు ఇట్లా లిటరల్లీ అసలు ఇలా ఉందన్నమాట. తను ఇంకా కాలు కిందకి ఇట్లా పెట్టలేకపోతున్నారు. సో నేను ఏం చేశానంటే బైక్ ఒక పక్కకి పార్క్ చేసేసి లాక్ చేసేసుకుని, యాక్చువల్లీ లాక్ కూడా పాడైపోయింది, ఇంకా అది మూవ్ చేయడానికి కూడా రావట్లేదు. ఎవరో ఒకళ్ళు టో చేసుకొస్తారులే అని చెప్పేసి దాన్ని అక్కడ పక్కన పెట్టేసేసి ఇంకా నేను తన్ని వెంటనే ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి అని చెప్పి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి ఇమీడియట్గా నేను తీసుకువెళ్తే అక్కడ ఫస్ట్ మేము కాన్సన్ట్రేట్ చేసింది ఓన్లీ కాలు మీద, బికాస్ ఈజ్ నాట్ ఏబుల్ టు వాక్. కానీ చెయ్యి కూడా చాలా నొప్పి అని అంటున్నారు అనమాట. చెయ్యి మీద అసలు మేము కాన్సన్ట్రేట్ చేయలేదు, బికాస్ ఇట్లా చెయ్యి నార్మల్గానే ఈజీగానే మూవ్ చేయగలుగుతున్నారు తను. ఫస్ట్ ఎయిడ్కి హాస్పిటల్కి తీసుకువెళ్ళాను కదా, తీసుకువెళ్ళగానే వాళ్ళు ఏం చేశారంటే బ్యాండేజ్ వేసేసారు. ఒకలాంటి క్రీమ్ కలర్ బ్యాండేజ్ ఉంటుంది కదండి, అది వేసేసారు. ఎక్స్రే తీశారు, హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అని తెలిసింది. చెయ్యికి కూడా ఎక్స్రే తీస్తున్నారు కానీ రైట్ ప్లేస్లో వాళ్ళు తీయలేదన్నమాట. అంటే దీని పెయిన్ టాలరెన్స్ ఎట్లా ఉందంటే అసలు చెయ్యి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తన చెయ్యి మొత్తం నొప్పిగా ఉంది. సో ఏ పర్టికులర్ ప్లేస్ అనేది తను చెప్పట్లా. వాయటం మాత్రం ఇక్కడ వాచింది కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఇంతవరకే తీస్తున్నారనమాట ఎక్స్రే. సో ఆ ఎక్స్రేలో ఏమీ ప్రాబ్లం లేదు, అంత బాగానే ఉందని వచ్చింది. అప్పుడు తర్వాత నేను ఏం చేశానంటే ఫస్ట్ మా ఇంటి దగ్గర హాస్పిటల్ తీసుకెళ్ళాను కదా, అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేపించేసి నెక్స్ట్ ఇంకా ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి అసలు అని ఇంకా ఆలోచిస్తూ ఉన్నాం. మా అపార్ట్మెంట్లో ఒక అక్క ఉంటారు, షీజ్ అ డాక్టర్, సీనియర్ అనమాట. తను అడగగానే మియాట్ అండ్ రామచంద్ర 2 చెప్పారు. పోరూరులో రామచంద్ర ఉంటుంది, మియాట్ కూడా రామపురంలో అక్కడ ఉంటుంది అనమాట. సో మాకు దగ్గర ఏంటంటే పోరూరులో రామచంద్ర దగ్గర అది మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. సో దగ్గర కాబట్టి నాకు తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి మేము అక్కడ వెళ్దామని అనుకున్నాము. వెళ్ళిన తర్వాత పెయిన్ ఇంటెన్సిటీ చూసి
కాలుకి ఫ్రాక్చర్ అయింది అని చెప్పి అనుకున్నాం కదా, అది ఎక్స్రే చూసారు కదా. సో వెంటనే కాస్ట్ అప్లై చేస్తారు. చెయ్యికి మాత్రము అక్కడ కూడా అండి ఇంతవరకే తీస్తూ ఉన్నారనమాట ఎక్స్రే. అసలు ఇక్కడ దాకా వెళ్ళలేదు. ఇక్కడ దాకా వెళ్ళుంటే బాగుండేది, అసలు మాకు ఇంత లైక్ 2 months పట్టేది కాదు క్యూర్ అవ్వడానికి అని ఒక చిన్న అనిపించింది అనమాట. సో ఎనీవే అదేంటంటే తప్పు ఎవరిది కాదు యాక్చువల్లీ, ఎందుకంటే పెయిన్ టాలరెన్స్ అనేది చాలా తక్కువ మా హస్బెండ్కి. సో మొత్తం చెయ్యంతా నొప్పి అని అంటున్నారు, వాయటం మాత్రం ఇక్కడ వాచింది కాబట్టి వాళ్ళు ఇక్కడి వరకే తీశారు. సో వాళ్ళని కూడా తప్పు పట్టడానికి లేదు. మొత్తానికి కాస్ట్ వేయించుకున్నాము. ఆ చెయ్యి కూడా ఆ బ్యాండేజ్ అదేమీ వేయలేదు, అసలు చెయ్యిని పట్టించుకోలేదు, మేము పట్టించుకోలే, వాళ్ళు పట్టించుకోలే. ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి అసలు ఎలా హ్యాండిల్ చేయాలి, ఎట్లాగా ఏంటి అనేది అసలు అంత పజిల్డ్ స్టేట్లో ఉన్నాను అనమాట. ఎందుకంటే నేను ఒక్కదాన్నే తన్ని మోసుకుంటూ టాయిలెట్కి తీసుకెళ్ళగలనా, ఎట్లా అసలు ఇప్పుడు తీసుకెళ్ళినా సరే తను ఆ టాయిలెట్ సీట్ మీద కూర్చోవాలి, ఏదన్నా తనకి నుంచోవాల్సి వస్తుంది, ఎట్లా నుంచోవాలి, ఇవన్నీ అన్నమాట నా మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. బై గాడ్స్ గ్రేస్ అసలు ఆ 1 month ఎట్లా అయిపోయింది ఏంటి అనేది నిజంగా మాకు తెలియదండి. చాలా ఈజీగా కేక్ వాక్ అయిపోయింది అనమాట నాకైతే. పొద్దున్నే నేను మంచి నిద్రలో ఉన్నప్పుడు 4 లేపేవారు అనమాట వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్పి. వాష్రూమ్ యూజ్ చేసుకునేటప్పుడు కూడా అండి మేము ఎంత ఫిగర్ అవుట్ చేసాము అని అంటే, నేను తనకు ఒక స్టూల్ వేసి పక్కన ఆ స్టూల్ మీద ముందు తను కూర్చున్న తర్వాత మళ్ళీ టాయిలెట్ సీట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవటము. సో ఇట్లాగా నెమ్మదిగా ఎట్లా కొట్లా ఈ మామూలుగా వాష్రూమ్ పార్ట్ అనేది ఫిక్స్ చేసుకుంటూ వచ్చాము. తనేమో యాక్చువల్లీ ఇంకా స్నానం చేయించాలి, ఫ్రెషన్ అప్ చేయాలి అని అంటే కూడా వెళ్ళి స్నానం చేసేంత ఓపిక ఫస్ట్ ఫ్యూ డేస్ అసలు లేదు. సో మొత్తం అంతా ఒళ్ళు తుడవటము, హైజీన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అసలు. ఎందుకంటే మా బెడ్ రిడెన్ కండిషన్లో ఉన్న మనం ఎట్లా ఉన్నా సరే అసలు ఈ పైగా మా హ్యూమిడ్ క్లైమేట్ ఎలా ఉంటుందో ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. సో అట్లా తనకి రెగ్యులర్గా 2 పూట్ల క్లీన్ చేయటము అనేది ఇట్లాంటివన్నీ బోల్డని పనులు నాకు ఉండేవి. ఇన్ని పనులు ఉంటే కూడా నేను అమ్మ వాళ్ళకి అసలు ఒక్కటి కూడా ఇంత సింగిల్ ఇది కూడా నేను తెలియకుండా చేశాను అనమాట. ఎందుకంటే పెద్ద వయసు వాళ్ళది, ఇప్పుడు వాళ్ళు అక్కడ నుంచి వచ్చారే అనుకోండి పానిక్ అవుతూ ఉంటారు, వచ్చే వరకు కూడా పానిక్ అవుతారు. ఆ చిన్న పానిక్ ఆ స్ట్రెస్ కూడా ఆ ఏజ్కి మంచిది కాదు అని అనిపించింది నాకు. అమ్మ అనుకోండి ఎవరో ఒకరు మా అన్నయ్య వాళ్ళ హెల్ప్ లేకపోతే మా పెద్దమ్మ హెల్ప్ తీసుకొని వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. కానీ మా అత్తగారు ఉన్నారనుకోండి, మావయ్య గారు ఏమో మావయ్య గారు అండ్ అత్తయ్య గారు ఇద్దరే ఉంటారు హైదరాబాద్లో, అండ్ మా అత్తగారు ఏమో ఒక్కతే ట్రావెల్ చేయరు, అస్సలు ట్రావెల్ చేయరు. సో మావయ్య గారు ఖచ్చితంగా ఉండాలి. ఆయనేమో క్యాంపులకి వెళ్తూ ఉంటారు. సో బాగా ఫీల్డ్ ట్రిప్స్ ఉంటాయన్నమాట మావయ్య గారికి. అంటే ఇక్కడికి వచ్చాక కూడా వర్క్ చేస్తున్నారు సౌదీ నుంచి మూవ్ అయ్యాక. ఇంకా అందుకని అసలు ఎవరితో చెప్పాలి, ఏం చెప్పాలి, అసలు చెప్తే నెక్స్ట్ ఎట్లా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ప్యానిక్ అవుతారు, మేము వస్తాం అని అంటారు. సో ఇదంతా ఓ పక్కన జరుగుతూ ఉందన్నమాట. నాకు అనిపించింది అసలు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ప్రస్తుతము, ఐ కెన్ హ్యాండిల్ అని చెప్పి నేను అనుకున్నాను. ఎందుకంటే అనవసరంగా చెప్పి ఒకళ్ళని టెన్షన్ పెట్టడం తప్పించి అక్కడ ఏమీ లేదు. అండ్ ఇంకొకటి అండి, ఇప్పుడు మాకేంటంటే వాళ్ళు ట్రైన్లో వచ్చినా బస్సులో వచ్చినా అక్కడ నుంచి మళ్ళీ నేను పికప్ చేసుకొని ఇక్కడ దాకా తీసుకురావాలి. అండ్ మా హస్బెండ్ ఏమో అసలు తన మొబిలిటీ చూస్తుంటే చాలా కష్టంగా అనిపించింది అనమాట. తనకు ఒక స్టిక్ ఇచ్చారు, ఆ స్టిక్తో కూడా హీస్ నాట్ ఏబుల్ టు వాక్. అసలు ఇనిషియల్గా నుంచోటము జస్ట్ ఇట్లాగా కొంచెం ఇట్లా ఫోర్స్ఫుల్గా ఇట్లా డ్రాగ్ చేసుకుంటూ నడవటం అట్లాగే ఉంది తన మొబిలిటీ అనేది. ఆ టైంలో తను వదిలేసి వాళ్ళని పికప్ చేసుకోవడానికి వెళ్ళలేను. అండ్ ఓలా బుక్ చేస్తే వాళ్ళు వచ్చే స్టేజ్లో అయితే ఎవరు లేరు, వాళ్ళందరూ ఎల్డర్లీ పీపుల్ కదా, తట్టు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. సో ఇదంతా దృష్టిలో పెట్టుకొని అసలు చెప్పకుండా ఉంటే బెటర్, మనం హ్యాండిల్ చేసుకోగలము అనే ఒక స్ట్రాంగ్ ఇదైతే నాకు వచ్చిందనమాట. అండ్ ఇప్పుడైతే నేను ఇదంతా ఎందుకు షేర్ చేస్తున్నాను, అసలు ముందు ఎందుకు చేయలేదు అంటే, ఇప్పుడు నేను వీడియోలో చెప్పాను అనుకోండి, అమ్మ వాళ్ళందరూ చూస్తారు, వాళ్ళందరికీ తెలిసిపోతుంది, ఎవరికి చెప్పకూడదు అని చెప్పి నేను అసలు వీడియోలో కూడా నేను షేర్ చేయలేదు. ఇప్పుడు మామూలుగా చాలామంది ఏంటంటే అంత అక్క బాగుందా, మీరు వీడియో సరిగ్గా పెట్టట్లేదా అని చెప్పి మంచిగా అడుగుతూ ఉన్నారు కదా. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అరే మనకి ఫ్యామిలీయే కాకుండా ఇంత మంచి వెల్ విషర్స్ ఉన్నారు అని చెప్పి.
నిజంగా చాలా బాగా అనిపించిందండి. అండ్ ఐ రిమెంబర్ ద నేమ్స్ కూడా, అసలు ఎవరెవరు అడిగారు, ఎవరెవరు ఎన్నిసార్లు అడిగారు అని చెప్పి. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. కొంతమంది ఏమో నేను విజయవాడ వెళ్ళాను అందుకనే సరిగ్గా వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అని అనుకున్నారు. ఈ 2 monthsగా కూడా నిజంగా ఐ హ్యావ్ బీన్ ఫేసింగ్ అ లాట్ అనమాట. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను, ఇప్పుడు ఒక మోటివేటింగ్గా ఉంటుంది మీలో కొంతమందికి అని చెప్పి నేను చెప్తున్నాను. బికాస్ మనము ఎట్ టైమ్స్ ఏదైనా ఇలాంటివి పానిక్ సిచ్యువేషన్స్ జరిగినప్పుడు లో అయిపోతూ ఉంటాము, భయం వేసేస్తూ ఉంటుంది, ఏం చేయాలో అసలు ఫిగర్ అవుట్ చేసుకోవడానికి కూడా రాదు. ఇప్పుడు మా హస్బెండ్కి జరిగింది మైనర్ యాక్సిడెంటే కాబట్టి నేను ఒకదాన్ని నేను చూసుకోగలిగాను. అండ్ ఇంకొకటి అండి, మా అపార్ట్మెంట్లో నేను అందరితో బాగుంటాను, చక్కగా ప్రతిరోజు ఎవ్రీ సింగిల్ డే మాట్లాడుకునేది లేదండి. ఆ కనిపించినప్పుడు హలో హాయ్ అని చెప్పి మంచిగా పలకరిస్తాం కదా, ఆ ఒక్క పలకరింపు నాకు ఎన్నిసార్లుగా నాకు హెల్ప్ఫుల్గా అనిపించింది. ఎన్నిసార్లు లైక్ నా మీద మంచి ఇంప్రెషన్ ఉంది వాళ్ళకి అని చెప్పి తెలిసేలాగా చేసింది అనమాట. అసలు వంశీని చూడటానికైతే అందరూ వచ్చేసారు అపార్ట్మెంట్లో, ఒకరి తర్వాత ఒకళ్ళలో వస్తానే ఉన్నారు. 2 days చక్కగా వచ్చారు, చూసారు, వెళ్ళారు. యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ ఆడపడుచు అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరూ డాక్టర్స్ అనమాట. వాళ్ళిద్దరూ కూడా అట్లా వచ్చి చూసారు మా ఇంటికి అని అంటే నాకు నిజంగా చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే డాక్టర్స్ అన్న తర్వాత వాళ్ళు ఒక ఇదిలో ఉంటారు కదా, సో మన దగ్గరికి ఎందుకు వస్తారు అనే ఫీలింగ్లో ఉంటాం మనం. అట్లాంటిది అసలు అవన్నీ పట్టించుకోకుండా చక్కగా కిందకు వచ్చేసి నాకు తెలియదు అనమాట, అసలు వాళ్ళిద్దరూ కూడా ఎక్కువ పరిచయం లేదు, జస్ట్ వాళ్ళ ఆడపడుచుతోటి ఒక చిన్న ముఖ పరిచయం అంతే. అలాంటిది చక్కగా వాళ్ళు వచ్చి చూసారు అని అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో మనం ఏంటంటే మనం బాగుంటే అందరితోటి రోజు మాట్లాడాలి, రోజు రాసుకొని పూసుకొని తిరగాలని కూడా లేదండి. మనం చక్కగా మన పని మనం చేసుకుంటూ యునో ఒక మంచి స్మైల్, ఒక హాయ్ అలా చెప్పుకుంటా ఉంటే నిజంగా మంచి ఇంప్రెషన్ వస్తుంది అనమాట అందరికీ మన మీద. ఈ రోజుల్లో అయితే మనం మర్చిపోతున్నాం అది. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత మాత్రం ఏ ఇంట్లో ఎవరు ఉంటున్నారో కూడా అసలు ఈ రోజుల్లో తెలియట్లేదండి. ఎవరన్నా కొత్తగా వచ్చారు, ఎవరన్నా మూవ్ అయిపోయారు అని అంటే కూడా ఏదో వాళ్ళు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడే తెలుస్తుంది, కానీ అసలు నిజంగా కాంటాక్ట్ ఉండట్లేదు అనమాట ఒకరితో ఒకరు. అట్లా మొత్తానికి ఏంటంటే మొత్తం మా రోడ్లో వాళ్ళందరూ చక్కగా పలకరించారు, బాగా అనిపించింది. అవన్నీ ఏంటంటే మనం రోజు మంచిగా ఉండి అండ్ నేను ఎంత కాంప్రమైజ్ అవుతానో నాకే తెలుసు అనమాట. ఆ కాంప్రమైజ్ అవ్వటం అంటే ఏంటి, లైక్ మన మీదకి వచ్చేసింది అసలు మనం ఇంకా మనకు అణగదొక్కే కాంప్రమైజ్లు అవన్నీ కూడా చిన్నవి చూసి చూడనట్టు పోతాం కదా, అలాంటి ఎన్నో కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాము. సో అది కూడా నాకు ఈ పాయింట్లో హెల్ప్ చేసింది. చాలామంది అంటూ ఉంటారు, మనం ఎందుకు తగ్గాలి, మనం ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి, డబ్బులు ఒక్కటే ఉంటే సరిపోతుంది అని చెప్పి అనుకుంటున్నారు. అది అన్ని వేళలా హెల్ప్ చేయదండి. మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా, మన దగ్గర లేకపోయినా సరే, మనకి అవసరం ఉన్నా లేకపోయినా డబ్బుల్ని పక్కన పెట్టేసేసి ఒక సొసైటీలో మనం ఉంటున్నప్పుడు మనం మంచిగా ఉంటే మనతో మంచిగా ఉంటారు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు కదా, సో అట్లాగా. అండ్ బీయింగ్ ఇండిపెండెంట్ గురించి కూడా నేను ఈ విషయంలో మాట్లాడదాము అని అనుకుంటున్నాను. ఇండిపెండెంట్ ఉమెన్ అంటే ఓన్లీ జాబ్ చేసి డబ్బులు ఎర్న్ చేస్తేనే ఆ ఇండిపెండెంట్గా ఉంటున్నాము అని చెప్పేసి ఒకటి అలా మనకి ప్రోటోకాల్ లాగా పెట్టేశారనమాట. కానీ అది కాదండి. ఇండిపెండెంట్ అంటే హస్బెండ్ మీద డిపెండ్ అయితే అది తప్పేమీ కాదు, ఎందుకంటే అందరి మైండ్ సెట్ ఒకేలాగా ఉండదు. నిజంగా హస్బెండ్ మీకు కోఆపరేట్ చేయట్లేదా, యూ ట్రై టు బీ ఇండిపెండెంట్ మనీ వైజ్గా, ఫైనాన్షియల్ వైజ్గా. మిగతా విషయాల్లో మన ఫ్యామిలీ అని అనుకుంటే అసలు ఏ గొడవలు ఉండవు. నేను అది చెప్తుంటే ఎంతమందికో అసలు అది ఒప్పుకోవడానికి ఇష్టపడరండి చాలామంది కూడా. ఇప్పుడు ఇండిపెండెంట్గా అంటే ఏంటండి, నేను మా హస్బెండ్కి తనకు అలా జరిగినప్పుడు నా ఓన్గా నేను డ్రైవ్ చేసుకొని తీసుకెళ్ళాను. నేను ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు. నేను చదువుకున్నాను కాబట్టి ఆ చదువు ఏదో ఒక విధంగా నాకు హెల్ప్ చేసింది, లైక్ కమ్యూనికేషన్ వైజ్గా. నాకు కొంచెం తమిళ్ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, కాబట్టి 2 విధాలుగా నేను ఎవరితో ఎలా కమ్యూనికేట్ చేయాలో అలా కమ్యూనికేట్ చేసుకున్నాను. అండ్ ఫైనాన్సెస్ చూసుకుంటే మా హస్బెండ్ నేను ఇద్దరం కూడా ఎలా ఉంటాము, నాకు అవసరమైతే నేను తీసుకునే లిబర్టీ నేను గెయిన్ చేసుకున్నాను. తను ఇచ్చారు తను ఇవ్వలేదని పక్కన పెడితే నేను గెయిన్ చేసుకున్నా. ఎందుకంటే నేను ఎంతవరకు స్పెండ్ చేస్తాను, ఎంత లిమిట్లో చేస్తాను, ఒకవేళ దాటుతుంటే తను నన్ను ఒక మాట అన్నా సరే
నేను మెదలకుండా ఊరుకుంటా. ఇట్లాంటి కాన్ఫిడెన్స్ అంతా కూడా నేను గెయిన్ చేసుకున్నాను కాబట్టి ఈ ఫైనాన్షియల్గా మాత్రము తన కార్డ్ యూజ్ చేసుకోవటము ఏదైనా సరే ఆ బ్యారియర్స్ అనేవి అసలు మా ఇద్దరి మధ్యలో లేవు. ఏదైనా బిల్స్ పే మాకు ఇన్సూరెన్స్ ఇవన్నీ కవర్ చేయదు, ఎందుకంటే ఈ క్యాస్ట్ కవర్ చేయటము తర్వాత చిన్న చిన్న మెడికల్ ఎక్స్పెన్సెస్ అవన్నీ ఇన్సూరెన్స్ కవర్ చేయదు అన్లెస్ వీఆర్ అడ్మిటెడ్ ఇన్ టు ఏ హాస్పిటల్. సో ప్రతి మెడికల్ బిల్ ప్రతి చోట కూడా వెళ్ళి తీసుకోవటం ఇవన్నీ నార్మల్గా నేనేం చాలా ఈజీగా చేసేసుకోగలిగాను అనమాట. అంటే మేము కూడా చేసుకుంటాము, ఇటు వెళ్ళటమే కదా అని అనుకుంటారు. అలా కాదండి, ఎందుకంటే ఒక్కదానిగా నేను చేసుకున్నాను. అది నేను చెప్తున్నాను. ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద కొన్ని విషయాల్లో డిపెండ్ అవ్వకుండా ఉండటం బెటర్. ఏంటంటే ఇట్లా దూరంగా ఉండేవాళ్ళు ఎలా ఉండేదంటే ఆ హాస్పిటల్ చాలా చాలా పెద్దది. సో నేను ఏం చేసేదాన్ని, ఫస్ట్ తను డ్రాప్ చేసేసి రిసెప్షన్ దగ్గర తను లోపలికి వచ్చి వీల్ చైర్లో వెళ్ళి కూర్చునేవారు. నేనేమో కార్ పెట్టేసి అట్లీస్ట్ ఒక 5-6 minutes పడుతుంది అనమాట అక్కడ నుంచి నడుచుకొని రావాలి అని అంటే. వచ్చిన తర్వాత మళ్ళీ నేను రిసెప్షన్లో కూర్చొని మాట్లాడుకొని ఆ తర్వాత డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని తన్ని పైకి తీసుకెళ్ళి ఇవన్నీ లైక్ నేను ఓన్గా చేసుకున్నా. అదేంటంటే ఏదో అందరూ చేసేది నేనే చేశాను అని అయితే చెప్పట్లేదు ఇక్కడ. కాకపోతే నేను ఈ మీన్ వైల్ ఈ మధ్యలో నేను అసలు దేనికి ప్యానిక్ అయ్యేదాన్ని కాదనమాట. ఇంతసేపు ఉండాల్సి వస్తుందా, అంతసేపు ఉండాల్సి వస్తుందా, నెక్స్ట్ ఎట్లాగా ఇంట్లో పని చేసుకోవటము, సిద్ధుని స్కూల్కి పంపించటము, నేను హాస్పిటల్కి తీసుకురావటం. సో ఇదంతా కూడా నాకు ఎవ్రీ వీక్ 2-3 times నేను హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చేది. అండ్ అట్ ద సేమ్ టైం అమ్మ వాళ్ళకి తెలియకూడదు. నేను వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలి, వీడియోస్ షూట్ చేయాలి. నేను హాస్పిటల్కి వెళ్ళిన డేస్ మాత్రం అసలు నాకు షూట్ చేయడానికి కూడా కుదిరేది కాదు. అసలు నాకు చేయాలనే మూడ్ కూడా వచ్చేది కాదనమాట. అమ్మ అడిగేది ఏంటి వాళ్ళు పెట్టలేదా అని. అబ్బా లేదమ్మా ఎండగా ఉంది కదా, ఏదో నీరసంగా ఉంది, సంథింగ్ నేను ఏదో ఒకటి చెప్పి ఎస్కేప్ అయిపోయేదాన్ని అనమాట. ఇవన్నీ కూడా కామన్గా మనకి ఏంటంటే ఒక మూవీలోనో లేకపోతే బయట రియల్ లైఫ్లోనో ఒకళ్ళు వెళ్ళి హాస్పిటల్లో చూపించుకొని వచ్చాము అన్నంత వరకు తెలుస్తుంది. కానీ నేను పడిన సిచ్యువేషన్ అనేది ఒక్కసారి ఇక్కడ ఎట్లా ఉందంటే ఆ స్టేట్ ఆఫ్ మైండ్ నాది అది నేను చెప్పలేనండి. ఎందుకంటే డాక్టర్ ఏం చెప్తారు అనేది ఒక టెన్షన్. ఒక పక్కనేమో మా హస్బెండ్ పెయిన్ అసలు టాలరెన్స్ చాలా తక్కువ తంది. సో కిలకిల్లాడిపోతూ ఉండేవాళ్ళు ఒక్కొక్కసారి నొప్పికి. పెయిన్ కిల్లర్స్ అయితే ఇవ్వలేదు ఎక్కువగా తనకి. తర్వాత వైటమిన్స్ ఇచ్చారనమాట. పెయిన్ కిల్లర్స్ మంచిది కాదు అండ్ చిన్న ఏజే కాబట్టి టాలరేట్ చేస్తారని చెప్పేసి పెయిన్ కిల్లర్స్ ఇవ్వలేదు ఎక్కువ. సో ఈ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది నాకు నిజంగా ఎట్లా వచ్చింది అని అంటే, నేను ఎవ్రీడే పాజిటివ్గా ఉండటం వలన నేను నా మైండ్ని మేకప్ చేసుకోవటం వలన వచ్చిన ధైర్యం అనమాట. నాలాగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా సింపుల్ అయినా సరే జస్ట్ ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి అనమాట. ఎవరైతే ప్రతిదానికి భయపడతారో వాళ్ళని భయపడద్దు, మీకు మీరుగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఆ హ్యాపీనెస్లోనే ధైర్యం అనేది వస్తుంది. మనము ఏమవుతుందో నెక్స్ట్ మినిట్ అని చెప్పి భయపడతా కూర్చుంటే మన ప్రెజెంట్ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసుకోలేము. అసలు చాలా కష్టమైపోతుంది, మనకి ఆలోచన శక్తి తగ్గిపోతుంది అనమాట భయపడితే. అందుకని చెప్పి నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. అండ్ ఇదంతా జరుగుతున్నప్పుడు జస్ట్ నార్మల్గా ఉంది అని చెప్పి మీరు అనుకున్నారు కదా, ఇప్పుడు అసలు ట్విస్ట్ చెప్తాను. తను పడిన ఒక వారానికి ఖచ్చితంగా తను సాటర్డే పడ్డారు. మళ్ళీ ఒక నెక్స్ట్ వీక్ సాటర్డే అమ్మ బాత్రూంలో కింద పడింది. ఆ విషయం ఏంటి వాళ్ళు నాకు చెప్పలేదు. ఒక పక్కన ఈ పెయిన్ అంతా వీఆర్ గోయింగ్ త్రూ, అమ్మ పడింది అన్న విషయము నాకు చెప్పలా, ఎందుకంటే నేను ఎక్కడ పరిగెత్తుకొని వస్తాను అని చెప్పి. అక్కడ అమ్మకేమో వదిన వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, పెద్దమ్మ అందరు చూసుకుంటారు కదా. సో పెద్దమ్మ ఏంటంటే అమ్మ పడిన వెంటనే తను వచ్చింది, తను ఓవర్ నైట్ అంతా అమ్మతోనే ఉంది, 2-3 days అమ్మతోనే ఉంది, అంతా బాగానే ఉందన్నమాట. తర్వాత ఇంకా ఎప్పుడైతే ఇంకా హాస్పిటల్కి వెళ్దామని అనుకుంటున్నారో ఇంకా అప్పుడు నాకు చెప్పారు స్లోగా. అది కూడా పెద్దమ్మ ఏంటంటే నాతో చెప్పకుండా ఉండలేదు తొందరగా. ఏదన్నా విషయం తనకి తెలిసిందంటే ఇక చెప్పేయాల్సిందే, వాళ్ళ అక్కలతోటి, నాతోటి, వాళ్ళ చెల్లెలతోటి అందరితో చెప్పేయాల్సిందే అనమాట. సో పెద్దమ్మ అట్లా తన లోపల ఏది దాచుకోలేదు. అట్లాగా నాకేమో నెమ్మదిగా ఫోన్ చేసినప్పుడు చెప్పింది.
నేనేంటంటే ఇక్కడ మా హస్బెండ్ నా పక్కన చూసుకుంటూ ఒకరోజు ఏంటంటే ఏదో పెసరావకాయ పడుతున్నాను. ఆ రోజు పెసరావకాయ పడితే అమ్మ ఎలా చేయాలి అని అంటే వాళ్ళు కూడా అక్కడ ఏమి జరిగినట్టు చాలా క్యాజువల్గా చెప్పారు నాకు. సో మొత్తానికండి ఇట్లా జరిగింది. ఇంకా అమ్మ పడింది అని అంటే ఇంక నాకు ఎట్లా అంటే అక్కడ నేను లేను కదా, అసలు ఎలా ఉందో తెలియదు నాకు. ఇంకా నాకేమో ఒకటే టెన్షన్. ఇంకా నేను ఎంత డౌన్ అయిపోయానంటే ఆ టైంలో నేను చెప్పలేనండి సీరియస్లీ. ఏంటి దేవుడా నాకు ఈ రాత, అసలు ఎందుకు ఇట్లా ఒకేసారి ఇట్లా చేసావు అని చెప్పి నిజంగా చాలా చాలా ఏడ్చాను అనమాట. పెద్దమ్మ చెప్తా ఉంది ఏం కాలేదు మేము చూసుకుంటాం అంటే సరే. ఇంకా తర్వాత ఏమో అక్కడ నక్కల్ రోడ్లో హాస్పిటల్ ఉంటుంది, అక్కడ మా వదిన వర్క్ చేస్తుంది అనమాట. ఇంకా తను దగ్గరుండి అంతా ఎంఆర్ఐ తీపిచ్చి డాక్టర్ గారికి చూపించి, ఇంకా డాక్టర్ గారేమో అక్కడ నర్వ్స్ అవి నొక్కుపోయాయి అమ్మ ఇట్లా పడ్డారు కదా, సో నర్వ్స్ అవి నొక్కుపోయాయి, ఫ్రాక్చర్ ఏమీ లేదని అన్నారు. బై గాడ్స్ గ్రేస్ అట్లీస్ట్ అమ్మ ఏజ్కి ఏంటంటే ఫ్రాక్చర్ అవ్వలేదు. సో వీఆర్ సో లక్కీ అనమాట ఆ విషయంలో. అది అమ్మ కూడా ఫ్రాక్చర్ అయ్యి ఉండుంటే నిజంగా దేవుడికి తెలుసండి నా సిచ్యువేషన్ ఎలా ఉండేదో. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళలేను, వదిలేసి 8 hours కూర్చొని ట్రావెల్ చేసే సిచ్యువేషన్లో అయితే లేరు. ఎందుకంటే పోనీ మేమందరం అక్కడికి వెళ్ళిపోదాము అని అన్నా సరే తిను కాలు ఫ్రాక్చర్ అయింది కదా, 8 hours కూర్చోవాలి విజయవాడ వెళ్ళాలి అని అంటే. సో కాలు వాచిపోతుంది, కార్లో పైకి కిందకి లైక్ వెనక సీట్లో కూర్చోవాలని అన్నా చేయి నొప్పి వస్తుంది అనమాట. సో ఎలా ఉందంటే నా సిచ్యువేషన్ అసలు అప్పుడు అమ్మని చూడటానికి లేదు, ఒక పక్కనేమో ఇక్కడ ఈయనకి ఎలా ఉంటుంది, హీల్ అవుతుందా లేదా అనేది నాకు ఇదిలో ఉన్నాను. అసలు నాకు చెప్పడానికి కూడా ఇప్పుడు మాటలు రావట్లేదు అనమాట. ఆ సిచ్యువేషన్లో నేను అసలు నా స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందని అంటే ఇంకా ఆ టైంలో లిటరల్లీ ఐ వాస్ క్రయింగ్ ఫర్ డేస్ అనమాట. ఇంకా అమ్మకి అట్లా అయింది అని అంటే, ఎందుకంటే అమ్మ నా కళ్ళ ముందు లేదు, తను విజయవాడలో ఉంది. సో మా హస్బెండ్ అంటే నేను చూసుకుంటున్నాను, తనకంతా హీల్ అయిపోతుంది, బాగుంటుంది అని చెప్పి అనుకుంటా ఉన్నా. అయితే తనకి సడన్గా ఏమైంది, చెయ్యి బాగా నొప్పి ఎక్కువైపోయింది అనమాట. నొప్పి ఎక్కువైపోతుంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాక ఆయన ఎంఆర్ఐ 3 tests చేయించారు. ఎందుకంటే అది కూడా మా టైం చూడండి ఎంత అసలు ఎట్లా ఉందంటే, ఇక్కడ బోన్ ఉంటుంది చూసారా, ఈ బోన్ అనేది కర్వీ బోన్ అనమాట. సో ఈ బోన్ దగ్గర ఫ్రాక్చర్ అయితే అసలు కనిపించదంట మామూలు ఎక్స్రేలో, ఎంఆర్ఐలో తెలుస్తుందంట. అది కూడా ఏంటంటే ఏదో తెలియనట్టుగానే తెలుస్తుందంట ఆయనకి. సో ఫ్రాక్చర్ ఉంది అని చెప్పి ఎంఆర్ఐ తీసాక తెలిసింది. అప్పటి వరకు కూడా చెయ్యికి కాస్ట్ వేసేసి ఉంచారు. అది అయిన తర్వాత ఏంటంటే 2 months రెస్ట్ అని చెప్పారు. సో తిని వర్క్ చేసుకోవడానికి వీళ్ళ ఆఫీస్లో బాగా కోఆపరేట్ చేస్తారు దీనితోటి. ఎందుకంటే ఇంకా ఆబ్వియస్లీ మన వాళ్ళందరూ వర్క్ బాగా చేస్తారు కదా. సో ఇంకా ఓకే మేము చూసుకుంటాము, నువ్వు చేయగలిగినంతే చెయ్యి అని చెప్పి ఓన్లీ రైట్ హ్యాండ్తో టైప్ చేస్తూ ఉన్నారు. ఇంకా మధ్యలో డాక్టర్ ఏమో లైక్ చిన్న బూస్టప్ ఇస్తూ ఉన్నారు. ఏదో చక్కగా మీ వైఫ్ తోటి మొత్తం టైపింగ్ పని చేయించుకోండి, అంతా చేయించుకోండి, లాస్ట్లో ఒక డైమండ్ నెక్లెస్ కొనిచ్చండి అని చెప్పి ఆయన జోకులు వేస్తూ ఉన్నారు. సో ఇట్లాగా మాకేంటంటే ఇంటి దగ్గర అపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా సపోర్టివ్గా ఉన్నారు. ఏదైనా అవసరం ఉంటే మాకు చెప్పు అని అన్నారు. డైలీ పలకరిస్తూ ఉన్నారు. డాక్టర్ గారు కూడా ఈయన చాలా బాగా చూస్తూ ఉన్నారనమాట. నిజంగా అండి శివాభిషేకం చేసినందుకు మా హస్బెండ్కి ఎంత మంచి డాక్టర్స్ దొరికారు అని అంటే, డైరెక్ట్గా మేము వెళ్ళింది కూడా హ్యాండ్ సర్జన్ దగ్గరికి వెళ్ళాము. హ్యాండ్ సర్జరీ అనేది అసలు ఇండియాలో చాలా తక్కువ మంది ఉన్నారంట. లైక్ ప్రాపర్ హ్యాండ్ సర్జన్ స్పెషలైజేషన్ చేస్తారు కదా, అలా చాలా తక్కువ మంది ఉన్నారంట. అందులో డైరెక్ట్గా మేము హ్యాండ్ సర్జన్ దగ్గరికి వెళ్ళేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇదంతా బై గాడ్స్ గ్రేస్ జరిగింది. అంటే మాకు తెలిసింది అదనమాట. అండ్ మామూలుగా కాళ్ళకేమో ఆర్థో చూసారనమాట. మొత్తానికి ఇద్దరు కూడా పేర్లు చెప్తాను చూడండి, డాక్టర్ సిట్సబేసన్ అండ్ డాక్టర్ నెల్లయ్యప్పన్, ఇద్దరు కూడా శివుడి పేర్లు పెట్టుకున్నారు. నాకు అదే అనిపించింది, ఇంకా శివయ్య దగ్గరుండి మా హస్బెండ్ని చూసుకున్నారు అని చెప్పి. మొత్తానికి మనం ఏంటంటే ఏవో కోరికలతో పూజ చేస్తూ ఉంటాము, కానీ అవి తీరకపోయినా సరే ఇట్లా హెల్ప్ చేస్తాయి అన్నమాట మనకి. మాకైతే చాలా బాగా అనిపించింది. సో ఈ ధైర్యంగా ఉండాలి, అంత
ఎప్పటికప్పుడు మనం మోటివేటెడ్గా మనకెవ్వరు కూడా దగ్గరుండి మోటివేట్ చేయరండి. మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. ఏమన్నా వింటాం కూడా పాజిటివ్గా వింటే మనకు ప్రతిరోజు బాగుంటుంది. అదే మనకి ధైర్యాన్ని ఇస్తుంది, ఒక బూస్టప్ లాగా ఇస్తుంది. మనం లోగా ఉన్నన్ని రోజులు మనం ఏది పని కూడా చేయలేము, ముందుకు అసలు వెళ్ళలేము అనమాట. సో ఇదంతా కూడా ధైర్యం నింపడానికి, ఎవరైతే మేము చేయలేము, మేము లైక్ నాకు ఆ ధైర్యం సరిపోవటం లేదు అని అనుకునే వాళ్ళకి ఒక బూస్టప్గా ఉంటుందని చెప్పి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా. అండ్ అట్ ద సేమ్ టైం మనకు అన్ని పనులు వచ్చి ఉండాలండి. ఒక ఉద్యోగం చేసినా చేయకపోయినా యాజ్ ఎ హౌస్ వైఫ్ మనకి అన్నీ వచ్చి ఉండాలన్నమాట. హౌస్ వైఫ్స్ అంటే ఇప్పుడు చాలామంది తక్కువగా చూస్తూ ఉంటారు. వాళ్ళ నోర్లు మోపించడానికైనా సరే మనము అన్ని పనులు నేర్చుకోవాలి. ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకోవటం అని అంటే ఇప్పుడు ఏదో నా మాట వినేసో లేకపోతే ఇంకొకరు చెప్పారనో వెళ్ళిపోయి 2 సార్లు డ్రైవ్ చేసేస్తే రాదండి. 1 ఇయర్ ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది ఉండాలి. అప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది. కరెక్ట్గా మనం డ్రైవింగ్ నేర్చుకుంటాము, కరెక్ట్గా మనం కాన్ఫిడెంట్గా రోడ్ మీదకి వెళ్ళగలము. డ్రైవింగ్ అనేది మాత్రము 4 నెలల్లో 6 నెలల్లో వచ్చేసేది కాదండి. అది జెంట్స్కి వచ్చేది వేరు, లేడీస్కి వచ్చేది ఖచ్చితంగా వేరు. లేడీస్ మేబీ చేసేవాళ్ళు ఉన్నారేమో, 2-3 నెలలకే ఫుల్గా డ్రైవింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి కాదండి. కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు ఇప్పుడు ఆఫ్ నా ఏజ్ అంటే 30 అబవ్ 40 అబవ్ అలాంటి వారు నేర్చుకోవాలి అని అనుకుంటే యు టేక్ టైం. ఎప్పటికన్నా మీకు యూజ్ అవుతుంది. బండి నేర్చుకోండి, కార్ నేర్చుకోండి, అన్ని విషయాల్లో కూడా మనకి లైక్ నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే మనము హ్యాపీగా మన ఫ్యామిలీని మనం చూసుకోగలం. నేను ఇప్పుడు దాకా అనుకునేదాన్ని లైక్ నేనే ఫుల్గా డిపెండెంట్ అని, కానీ తను అంటా ఉన్నారనమాట ఈ మీన్ వైల్ చాలా బాగా హ్యాండిల్ చేసావు అని అనేసరికి నాకే అనిపించింది అవును నిజమే, అన్నీ నేర్చుకొని ఉండాలి అని చెప్పి. అండ్ ఇదే కాదండి, నేను మా డాడీని చూసుకున్న విధానం చూసి ఎంజిఎం హాస్పిటల్ అంటే చాలా టాప్ హాస్పిటల్ అనమాట చెన్నైలో. అలాంటి హాస్పిటల్లో డాక్టర్ నన్ను ఎంత అప్రిషియేట్ చేశారో. ఇవన్నీ ఏదైనా గొప్పలు చెప్పుకోవడానికి కాదు, నిజంగా అండి అట్లా ఓకే ఇంత స్ట్రెంగ్త్ ఉంటుందా నాలో అని చెప్పి గుర్తు చేసినట్టు అనిపించింది అనమాట. నిజంగా అట్లాగా అవతల మనిషిలో ఉన్న ఎనర్జీని వాళ్ళకి చెప్పడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని నాకు తెలిసింది. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంకా ధైర్యంగా ఇంకా ఎనర్జీ తెచ్చుకొని ముందుకు వెళ్ళటానికి ట్రై చేస్తారు. అందుకనే పిల్లలకి మోటివేట్ చేయాలి, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వండి, వీళ్ళని లైక్ మోటివేషన్ పుష్ అనేది ఇవ్వాలి అని చెప్పి అని అంటారు. పిల్లలకి ఎట్లా ఇంపార్టెంటో మనకు కూడా అట్ ద సేమ్ టైం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంట్లో ఉంటున్నాము హౌస్ వైఫ్ అని చెప్పి అసలు ఎవ్వరు కూడా లో ఫీల్ అవ్వద్దు. ఎవ్రీ డే ఎవ్రీ సింగిల్ డే మనం కొత్త టాపిక్ నేర్చుకోవాలి, కొత్తగా ఉండటానికి ట్రై చేయాలి. నిజంగా లైఫ్ చాలా బాగుంటుంది. అసలు 2 months కూడా ఎలా గడిచిందో నాకు తెలియదండి. తన కాలుది కాస్ట్ రిమూవ్ చేసిన తర్వాత వాకింగ్ అనేది కొంచెం అలవాటు చేసుకున్నారు. ఇంకా చిన్నగా మేము ఏం చేసాము, ఇంటి పని అది స్టార్ట్ చేసుకున్నాము. యాక్చువల్లీ మేము ఊటీ వెళ్ళాలి. సిద్ధు వన్స్ విజయవాడ వెళ్ళిన తర్వాత మేమేమో ఊటీ వెళ్దామని అనుకున్నాం, నేను మా హస్బెండ్. ఇంకెటు వెళ్ళేది లేదు కదా, ఏదో ఒకటి చేద్దాం అన్నట్టుగా. ఇంకా తనేమో వర్క్ చేసుకుంటా ఉన్నారు, తనెటు వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టేసుకున్నారు కదా, అందుకని వర్క్ చేసుకుంటున్నారు. ఇంకా నేనేమో ఈ పెయింట్స్ అవి వేయించుకొని కొంచెం ఇల్లుని రీసెట్ చేసుకున్నాం. డెఫినెట్లీ అండి, మనకి ఇల్లు మళ్ళీ కొత్తదానిలాగా చేసినా చేయకపోయినా కొంచెం రీఅరేంజ్ చేసుకున్నా సర్దుకున్నా ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. మనకేంటంటే కొంచెం నీట్గా మళ్ళీ కొత్తగా ఆ కొత్త లుక్ తెస్తే మైండ్ బాగుంటుంది అని చెప్పి నేనైతే అటువైపు షిఫ్ట్ అయ్యాను అనమాట. సో ఈసారి ఎట్లయినా సరే మనం కొత్త వస్తువులు ఎంత యాడ్ చేసినా సరే ఈ పెయింట్లు వేయించుకోవటం అని చెప్పి మళ్ళీ రీఅరేంజ్ చేసుకుంటే ఒక డిఫరెంట్ లుక్ ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు నేను ఇంక అట్లా ప్లాన్ చేసుకున్నాను. మొత్తానికి అలా ఈ సమ్మర్లో అయిపోయిందండి, అంతా అన్ఎక్స్పెక్టెడ్. ఒక పక్కన అమ్మకి అట్లా అవటము, ఇంకా తినికి ఇట్లా అవటం. అండ్ అమ్మ ఏమో తనకి ఆల్మోస్ట్ లైక్ బెడ్ రెస్ట్ లాగా చెప్పారనమాట. ఎక్కువ పని చేయొద్దు, ఎక్కువ కూర్చోవద్దు, ఎక్కువ నుంచోవద్దు, ఏదైనా సరే ఎక్కువగా చేయకూడదు అని. ఇప్పుడు నేను మా హస్బెండ్ మన హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఇవాళ చెకప్ ఉంది. అండ్ నేను తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.